కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన బాధ్యత వహిస్తున్న కన్వీనర్ కి మరి అన్నదాన కార్యక్రమం పురస్కారాలెత్తి ఇంత దిగ్విజయంగా చేసుకున్నందుకు ఎస్ఎస్కే సమాజ్ వారికి కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం తరఫున ధన్యవాదాలు చెప్తూ ఈ రాజశేఖర్ గారికి మరొకసారి ఈ మందుని ఈ యొక్క అన్నదాన కార్యక్రమం భాగస్వామ్యం చేసినందుకు వీరికి కృతజ్ఞతలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా రాజశేఖర్ గారిని కోరడం జరిగింది. అందరికీ నమస్కారాలతో ఈరోజు దత్త జయంతి సందర్భంగా గాను జుమ్మాన్ అనే కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలు అధ్యక్షులైనటువంటి రెడ్డి ప్రకాష్ సార్ గారికి, కార్యదర్శి గంగామోహన్ తమ్ముడు గారికి, అలాగే ఇక్కడ స్టేజ్ పైన ఉన్నటువంటి అతిరథ మహారథులు అన్న ఆనందన్న, మా అన్న దయానందన్న, అలాగే రాజేష్ అన్న, అలాగే రాజేష్ తమ్ముడు, మిగతా ప్రతి ఒక్కరు కూడా ఎంతో నేను అనుకున్న ఈ గుట్ట పైన ఎంతమంది గుండం ఉండే అటు సైడా గుండం అప్పుడు రజనీష్ మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడేది. ఇంత ఈ కొండపైన ఈ గుట్ట పైన ఇంత ప్లేస్ ఉందా అని అనిపించేది. కానీ ఈరోజు చూస్తుంటే ఆర్మూర్ మొత్తం ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంత మంచి చక్కటి కార్యక్రమం, మీ యొక్క ఐక్యత, అందరి యొక్క కుల మతాలకు అతీతంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం, అలాగే మీ అందరు కూడా ఇక్కడ ఐకమత్యంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకొని, ముఖ్యంగా నేను ఫస్ట్ టైం ప్రశంసిస్తున్నది ఏంటంటే లేడీస్, ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు అందరు కూడా ఎంతో చక్కగా దత్త జయంతి గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లతో వాళ్ళకు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. ఎందుకనంటే స్త్రీ శక్తి చాలా ముందుంటది. అండ్ అట్ ద సేమ్ టైం వారి యొక్క స్త్రీలు ముందు వరుసలో ఉండడం అనేది అభివృద్ధికి సంకేతంగా నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరితో పాటు నా మిత్రులు వినోద్, సీను, అలాగే మన సీనన్న మరియు రజనీష్, అలాగే ఇంకా ముఖ్యంగా రమీల నా క్లాస్మేట్, చిన్నప్పుడు 5వ తరగతి 3వ తరగతి 4వ తరగతి క్లాస్మేట్, ఆమె కూడా ఇక్కడ ఉండడం. ఒకసారి ముందుకు రామ్మా అన్న. నమస్తే గణేష్ అన్న, ఇట్లా ముందుకు రా. రమీల గారు ముందుకు రండి. మీ సార్ వచ్చిర్రా? మేము చిన్నప్పుడు అందరం కూడా గర్ల్స్ హై స్కూల్ చదివినప్పుడు అన్నలు అక్కలు అందరూ కూడా ఎంతో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో పెరిగింది. సో ఇటువంటి మంచి కార్యక్రమం ఇంత చక్కగా మీ అందరి యొక్క ఐకమత్యానికి ప్రతీకగా నిలిచినటువంటి లక్ష్మణ్ కూడా థ్యాంక్స్ చెప్తూ, ఇక్కడ నన్ను ఆహ్వానించి నా చిన్నప్పటి జ్ఞాపకాలు దాదాపు 30 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చినాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఆర్మూర్ హక్కున చేర్చుకొని మీ అందరి యొక్క ప్రేమకు పాత్రలు చేసినందుకు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తున్నామని అంటే మీ అందరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో పాటు అందరి ఆశీర్వాదాలతో నేను ముందు దర్శనం చేసుకున్న వాళ్ళు బయట వెళ్ళాలి, గర్భగుడిలో దర్శనం చేసుకున్న వాళ్ళు బయట వెళ్ళాలి. సో అందరికీ కూడా మీకు నా యొక్క సమాజ్ అని అంటే ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆర్మూర్ యొక్క పట్టు అన్న, ఆర్మూర్ పట్టు అన్న లెక్కనే ఉంటుంది, మా ఆనందన్న లెక్కనే కలర్ఫుల్ గా మంచి. అది అప్పుడు చేస్తూరి గోల్బంగ్ల దగ్గర, అది ఇప్పటికి ఉందో తెలియదు. దర్శనం చేసుకున్న వాళ్ళు గర్భగుడి నుంచి బయట వెళ్ళాలని ప్రార్థిస్తున్నాం. సో మీ అందరూ నన్ను ఆహ్వానించినందుకు, మీ యొక్క ఈ ప్లేస్కి నన్ను రమ్మన్నందుకు, అలాగే మీ యొక్క ప్రేమకు పాత్రుడిగా ఫ్యూచర్లో కూడా మీతో పాటు నేను తోడుంటానని చెప్తూ, నన్ను ఆహ్వానించి నన్ను ప్రేమగా పలకరించినటువంటి అన్నలందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ, ఇంత మంచి చక్కటి కార్యక్రమం అక్కడ అనిపించింది. ఏం మంది లేరేమో అనుకున్నా కానీ ఇసుక వేస్తే కూడా రాలనంత జనం ఇక్కడ కనబడుతున్నారు. కాబట్టి మనందరి యొక్క సౌభ్రాతృత్వానికి, ప్రేమకు, అంకిత భావానికి మరియు ఐకమత్యానికి ప్రతీకగా నిలిచినటువంటి ఈ యొక్క గాను జుమ్మాన్ అనే కార్యక్రమానికి తప్పకుండా ఇంకా ముందు రోజులు ఇంకా మంచిగా డెవలప్ చేసుకొని మన ఐకమత్యం చాటుదామని కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.